నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుతూ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూపురం నుంచి కదిరి వరకు అభిమానులు చేపట్టిన పాదయాత్రకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సంఘీభావం తెలిపారు. స్వామివారిని దర్శించుకుని బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సొంత కుటుంబం అనుకునేటువంటి నందమూరిపుర వాసులు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కాంక్షిస్తూ హిందూపురం నుంచి మా నారసింహుడి దగ్గరికి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత వరకు కూడా నడవడం అనేది ఈ రోజున ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి భావిస్తాను. ఎందుకంటే మా అదృష్టం బాలయ్య బాబు స్వతహాగా నరసింహస్వామి భక్తుడు. గతంలో కూడా కదిరికి కూడా వచ్చినారు, ఈ నరసింహస్వామి ఆలయానికి కూడా వచ్చినారు. మరి ఆయన కష్టం వచ్చినప్పుడు మళ్ళీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరే ఆయన గురించి ప్రార్థన చేయడం అనేది మాకు మహద్భాగ్యంగా భావిస్తాను. ఎందుకంటే మాకు అదృష్టం కూడా. మేము ఇష్టపడేటువంటి నటుడు, మేము ఇష్టపడేటువంటి దైవం, ఆరాధించేటువంటి దైవం దగ్గర ఆయన కోసం పూజలు చేయడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తాము. అందరి మనసులో ఒకటే ఉంది, ఆయన త్వరగా కోలుకోవాలా. మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా చిన్నపిల్లలు ఏ రకంగా ఒక శుద్ధమైనటువంటి మనస్సు, సంతోషకరమైనటువంటి మనస్సు, అందరి మంచిని కాంక్షించేటువంటి మనస్సుతో నవ్వుతూ నవ్విస్తూ చలాగ్గా ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉన్నటువంటి పరిస్థితుల్లో తొందరగా రావాలా. మళ్ళీ హిందూపురానికే కాదు, సత్యసాయి జిల్లాకు, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా కూడా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పేసి, భగవంతుడు ఆయనకి మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి, తొందరగా ఆయన కుదుటపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాదిరి లక్ష్మీ నరసింహస్వామిని అందరి తరఫున ప్రార్థిస్తున్నాం. సొంత కుటుంబం అనుకునేటువంటి నందమూరి